సో వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు శనివారం శ్రీ ఏడుకొండ వెంకన్న స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇకపోతే కంటెంట్లో పోతే ఇవాళ ఎంత ఘోర విషయం అంటే సంక్రాంతికి సరుకులు తెచ్చిపెట్టాను. కారపొద్దు చేయాలని చెప్పి మొదలు పెట్టాలని చెప్పి ప్రయత్నించింది శ్రీకళ. కాకపోతే ఏం జరిగిందో చెప్తాను చూడండి. బుద్ధి మాది ఏం చేస్తుంది అమ్మగారు చూపిస్తారు. ఏం చేస్తున్నావు బంగారం? రాత్రి బాగున్నావా? వాళ్ళు అడుగుతున్నారు బాగున్నావా? ఏం చేస్తున్నావు? రాత్రి ఇన్స్టాలో ఒక ముగ్గు చూసా. ఇన్స్టాలో గీతల ముగ్గులు. గీతల ముగ్గులు అంటే గీతలు లేకుండా ముగ్గులు ఒకటి అంటే చుక్కల ముగ్గులు కాదు, డిజైన్ ముగ్గులు కాదు అని అర్థం. ఓకే, మాకు అయితే రోహన్ గారు ఏం చేసిండు, మమ్మీ ఇది అస్సలు రాదు, నీకు నీకు అంత టాలెంట్ ఉందా అన్నాడు. వాళ్ళు వేసరికి ఆ ముగ్గు బజార్లో వేసా. పొద్దున్న లేసి ఓ మీ వేసినావు కానీ సేమ్ అట్టే వచ్చిందిగా అంటాడు. అయితే దాన్ని మర్చిపోదా అని చెప్పేసి పేపర్లో వేసుకున్నాను అంతే. గుర్తుండట్లేదు, అన్ని మర్చిపోతాను. ఇప్పుడు నోట్స్ పోతే పోదు. ఎందుకు పోదు? పోదు, చేసేది ఏమి అన్నీ పోతాయి. ఫోటో తీసుకోవాలి ఫోన్లో. ఇక నోట్స్ పోతాయి అంటే ఇక అట్లా అనుకుంటే ఇక అన్నీ ఏం పోతే అంటే ఏం చేయలేము. ఏమంటారా ముగ్గుని? గీతను రాసి సరే పక్కగా పెట్టాది. సంక్రాంతి ముగ్గులు అంటే కారపొద్దు చేయట్లేదే. కరెంట్ ఇప్పుడు వచ్చింది. నిన్న పప్పు తెచ్చారంట, పప్పు ఎండబెట్టారంట. ఎండబెడితే ఇంతవరకు అనట్లేదంట. మా అమ్మ ఒకటే ముత్తుకుంటుంది, మా అమ్మ ముత్తుకుంటుంది. ఎందుకు అమ్మ ముత్తుకునేది? నేను పట్టిద్దామంటే బాగా అనలేదు, ఆ సాగింత కూడా లేదంట. నిన్న పట్టిద్దామంటే ఎండలేదు అన్నదంట. ఇవాళ అసలే ఎండలేదు. అసలు ఏందో ఈ కాలం ఏందో, ముఖం అంతా ఒక రకమైపోతుంది. టైం 12 దాటింది, ఇంతవరకు వాతావరణం ఇంకా చలి పెడుతుంది. పెద్దలు ఎన్ని కప్పుకున్నా చలి పెడుతుంది. మా పిల్లగారిని స్కూల్లో దింపి రావాలంటే ఒలుక్కుంటూ దింపొస్తాను బండి మీద. ఏమో మాత్రం అమ్మగాజులు బరదలు లేవు, కట్టాలు లేవు, ఏమీ లేదు. నాకు ముగ్గు ఇదో ఈ ముగ్గు అంటే ఇదో ముగ్గు, ఈ ముగ్గు నన్ను ఏం చేసుకోమంటారు? నాకు ఇస్తుంది. ఎంతలా ముగ్గు వేసినా చూడవలే. చెప్పు, కారపూస కావాలా? రేపు కారపూస. రేపేంది? ఏమన్నా నువ్వు? రేపే 2 అదేందమ్మా కారపూస చెప్తానుగా. కారపూస రేపు అరిసెలు కాపులు రేపే చేస్తా చూడు. అత్తగారింటి పోయేటప్పుడు మంగళవారం ఇటు జ్ఞానం చెప్పు. ముగ్గు ఆపి అత్తగారింటి పోయేటప్పుడు తల్లిగారింటికి. అత్తగారింటికి నాకు అత్తగారు మంగళవారం రోజు. తారీఖు 30వ తారీఖా? 13వ తారీఖు. ఇక్కడ నేను వీడియో ఇస్తాను కదా, బిల్డప్ ఇవ్వద్దు కదా. 13వ తారీఖు శ్రీపురం. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు ఏంది? బుధవారం, గురువారం, శుక్రవారం. మొన్న ఇంకో రకంగా అన్నావుగా. అంతేనా? 5 రోజులు అన్నావుగా. 5 రోజులు అంటే ఆదివారం, సోమవారం, శనివారం స్కూల్ ఉంది. శనివారం బోర్డు అంటే ఎవరు రాలని. ఓకే సరే. శ్రీపురం పోయి అక్కడ పండగ ఈసారి చాలామంది ఫోన్ చేస్తున్నారు పండగలకు రమ్మని చెప్పి. ఆంధ్ర వాళ్ళు బాగా ఫోన్ చేస్తున్నారు, మా కాడ రా అన్న, కోడి పందాలు జరుగుతాయన్నా అని. కానీ ఆంధ్ర పోదాం ఈసారి. ఎందుకు? పండగకి పోకూడదు, తప్పుడు పోవాలి. ఉత్తప్పుడు సంక్రాంతి ఉండవుగా. ఏముంది, అన్నీ వాళ్ళు మనం ఒక తిరిగి చేస్తాం కదా. వాళ్ళ కాడ కోడి పందాలు, మన కాడ కోడి పందాలు అంతే. మన కాడ మగవాళ్ళు నీ పందాలు నా పందాలు ఉంటాయి. నీ అమ్మను వచ్చుకున్నా వట్ట మళ్ళీ కాకపోతే కష్టపడి కాదు వంగబడి యూట్యూబ్ వీడియో చేస్తుంటే ఎక్కడ ముగ్గులు వేసే వీడియోలే. అందరూ ముగ్గులు వేసి చెప్తున్నారు. పేపర్లో ముగ్గులు వేసేది వీడియోనే, బోర్డు మీద ముగ్గులు వేసేది వీడియోనే, ఇట్లా మామూలుగా బండ మీద వేసేది ముగ్గులు వీడియోనే. కానీ ఒరిజినల్ కళాశాల ముగ్గు వేసినోడు ఎవడు లేడు. ఇక్కడ నీకు మ్యాటర్ అర్థం కావట్లా. ఎవ్వడు నువ్వు ఏ వీడియోలో చూస్తున్నావో నీకు మా ప్రొఫైల్ నేను ఓపెన్ చేసి చూస్తా. ముగ్గులు, బంగారాని, 1 గ్రామ్ గోల్డ్, లేకపోతే బట్టలు, శారీ అన్నీ అయ్యే వస్తాయి. అయ్యే వస్తాయి. లేకపోతే ఆడవాళ్ళు వంటలు చేసే వీడియోలు మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఏ వీడియోలు ఎక్కువ వస్తే చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే అన్ని కొట్టుకునే తట్టుకునే వస్తాయి. అలా ఏం కోరు కదా. నువ్వు దాని గీసావు పోయింది. ఏం కూర చెప్పారా? పొత్తిపప్పు, పచ్చిపులుసు,
చిక్కుడుగా టమాట ఇంకా అవి పెడితేనే ముగ్గు బాగుంటుంది. పచ్చళ్ళు అవి పెడితే ముగ్గు బాగుంటుంది. మా అత్తయ్య ఎందుకు అడిగింది అంటే పచ్చళ్ళు టమాటా పచ్చడి మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి? నీకు ఎన్ని రకాలు కావాలి అన్ని రకాలు ఉన్నాయి. ఆకలి అవుతుంది. హనుమడిపో నేను కూడా తినాలి. పొద్దున నుంచి ఇంతవరకు మేము టీ తప్పయింది ఆగలేదబ్బా, అది పరిస్థితి. ఓకే నా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అదే అందరికీ నీకు ట్రై చేయాలని నీకు నోట్స్ అది పేపర్ ఆగని మాకు ఇస్తా ఉండు ఆల్రెడీ. అందరికీ బుక్ నిండాలి, అది బుక్ నిండాలి. అందరికీ అడ్వాన్స్గా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ముందుగా. బాయ్.